నాది మీది మూర్తి గారు ఉమ్, డెఫినెట్ గా అంటే ప్రజలకు నిజాలు తెలియజేశాం. సరే అది కసిగా మారింది, అది వేరే విషయం. ఉమ్, నిజాల్ని అందరికంటే ముందుగా తొలికోడు కూసిందిలాగా ఉమ్, ఇంచుమించు ప్రభుత్వం వచ్చిన 8 నెలల నుంచే ప్రారంభించాం. ఉమ్, ఏ మాటకి ఆ మాట. యా, సో ఉన్నదన్నట్టు ఆ తర్వాత అది మరింత ఏదో గాలులతో ప్రారంభమై తుఫానుగా మారింది అన్నట్టు 21 మే 14 తర్వాత తుఫానుగా మారింది. అవును. సో ఇది జగమెరిగిన సత్యం, ఉమ్, జగన్ ఎరిగిన సత్యం కూడా అనుకుంటున్నా. ఉమ్, ఈ ఆ రోజు మే 14న ఎన్నికలు అయినాయి, అతని ఫేట్ ఫ్రీజ్ అయిందని నేను ఆ రోజు కూడా అన్నా. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత కదా శంఖంలో పోస్తేనే తీర్థం. అది కంప్లీట్ అయింది మనకి ఎప్పుడో ఆ జూన్లో రిజల్ట్స్ వచ్చినాయి. అవును. ఇంకా దేశంలో ఎలక్షన్లు అన్నీ అయిన తర్వాత వచ్చినాయి. బట్ ఆ తర్వాత వచ్చిన రాబోతున్న మే 14 రేపే. ఓకే, ఎలక్షన్స్ తర్వాత వస్తున్న ఫస్ట్ మే 14 రేపే. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చిన మే 14 రేపే. అంటే ఎలక్షన్ బాక్సుల్లో అతని ఫేట్ ని ఫ్రీజ్ చేసింది రేపు. ఏ రోజైతే నన్ను తీసుకెళ్లి చితకొట్టారో అదే రోజు ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా ఏదో యష్ సినిమా KGF 2లో పెద్ద గన్నెట్టు కాలుస్తాడు చూసారా, ఇలా తిప్పేసి అవునవును అలా కాల్చేశారు జనం. ఆ ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కుప్పకూల్చేశారు ఆ రోజు. అవును. సో ఆ రోజు మళ్ళీ ఆ ఎలక్షన్ అయిన తర్వాత అది రేపే వచ్చింది కాబట్టి అది నా పుట్టినరోజు కూడా, నా పుట్టినరోజు నాడే అతను ప్రజల చేత కొట్టించుకున్న రోజు కాబట్టి అంటే కాబట్టి ప్రజల ప్రతీకారం ఆ రోజు తీరింది. కాబట్టి నా పుట్టినరోజే కాదు, రేపు జరగబోయేది ప్రతీకార దినోత్సవం కూడా రేపే. అయితే ఏం జరిగిందని మీరు రేపు ఉత్సవం చేయాలనుకుంటున్నారు? మీ టార్చర్ కేసులో మిమ్మల్ని కొట్టినోళ్ళు కానీ ఒక విజయపాల్ మినహాయిస్తే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన డాక్టర్లు కానీ, లేకపోతే ఇంకా కేసులు పెట్టిన ఉన్నతాధికారులు కానీ, లేకపోతే కింద స్థాయి వాళ్ళు కానీ ఎవరూ పెద్దగా మీ పర్టికులర్ మీ కంప్లైంట్తో బేస్ చేసుకున్న దర్యాప్తులో ఎవరూ పెద్దగా శిక్షించబడలేదు. ఇంకా ఏం జరిగిందని మీరు ఆ మాటకు వస్తే పివి సునీల్ కుమార్ని కనీసం మాట వరుస కూడా పిలవలేదు. ఆ కేసులో ఆయన అసలు ఇంతవరకు సమన్ కూడా చేయలేదు కదా. అవునండి. మరి అలాంటిది మీరు ఏమి సాధించారని రేపు ప్రతీకారం నాకు అర్థం కావట్లా. లేదు అది సాధించుంటే దానికి టైటిల్ ఇంకోటి పెట్టుకుని ఉండేవాళ్ళు. ఓకే 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 అదేమి సాధించలేకపోయినా ఇది ప్రజలు ప్రతీకారం తీర్చుకున్న ఓట్లని ఫ్రీజ్ చేసిన రోజు కాబట్టి అందుకని ప్రతీకార దినోత్సవం అని అన్నా. అది మీరు అన్నట్టు మీరు డెఫినెట్ గా మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. అది ఐ లవ్ టు అది కామెంట్ కాదు, మీరు చెప్పింది పచ్చి నిజం. అసలు కనీసం వాళ్ళని పిలవలేదు. ఆ కేసు విషయంలో నేను ఇప్పటి వరకు సాధించింది శూన్యం. ఒక FIR కట్టించగలిగాను తప్ప అంతకు మించి పెద్ద అడుగు వేయలేదు అనేది నిజం. ఇన్వెస్టిగేషన్ కూడా మీరే చేసుకున్నారుగా చాలా వరకు నేనే చేసుకున్నాను. ఇన్ఫర్మేషన్లు ఇచ్చాం, అయింది. సరే అతను సునీల్ కుమార్ మరి అతను బెదిరిస్తున్నాడని చెప్పి పిలవలేదా, ఎందుకు పిలవలేదో నేను ఇచ్చిన ఇందులో కాకపోయినా అదే వేరే ఇష్యూల్లో ఇది మన ఇది రెడ్ శాండ్లు అందులో అగ్రి గోల్డ్ లో ఉన్న రెడ్ శాండ్లు కొట్టేసింది, అక్కడ అక్రమ అకౌంట్లు ఓపెన్ చేసి అతను ఆ డబ్బులు కొట్టేసింది, ఈ చాలా డీటెయిల్స్ అన్ని కూడా ACBకి ఇవ్వటం జరిగింది. సో ఆ కేసులో అతను కొట్టేశాడా లేదా అన్న దాని మీద ACB విచారణ జరుగుతుంది. ఆ తర్వాత ఎన్నోసార్లు ఈ విదేశాలకు వెళ్ళాడు, అవన్నీ కూడా ఎప్పుడో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీ టార్చర్ కేసులో కీలకమైన మీరు చెప్పే సునీల్ కుమార్ గారు కానీ,
లేకపోతే పద్మావతి, సీతారామాంజనేయులు గారు కానీ సీతారామాంజనేయులు గారు కానీ ఇంకా మరికొంతమంది కానీ వీళ్ళందరూ ఆ జత్వానీ కేసులోనో ఆ అమ్మాయి నటి జత్వానీ కేసులోనో లిక్కర్ కేసులోనో ఇట్లా ఇదవుతున్నారు తప్ప మీ కేసులో ఎవరికి ఇది అవ్వలేదు. చివరికి ఆ డాక్టర్ ప్రభావతి గారు కూడా బెయిల్ తెచ్చుకుంది. ఆమెను కూడా ఇన్వెస్టిగేషన్కి విచారణకు పిలిచారు తప్ప ఆమెకేమీ ఇది అవ్వలేదు ఇంకా. సో ఈ పరిస్థితుల్లో బెయిల్ వచ్చేదాకా ఆవిడ దొరకలేదు. ఆవిడ సుప్రీంకోర్టులో రిలీఫ్ తెచ్చుకునేదాకా వీళ్ళు వెతుకుతూ ఉన్నారు. లో ఉన్నారు ఆవిడ. సో ఈ పరిస్థితుల్లో మీ కేసుకు సంబంధించి మిమ్మల్ని అంతగా టార్చర్ పెట్టిన ఇష్యూలో చెప్పుకోదగ్గ అరెస్టులు కానీ శిక్షలు కానీ ఎవరికీ పడలేదు. ద ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే